అందరికీ వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున నా తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుభ్రన్నాను ప్రార్థనతో ఆరంభించుకున్నాం. ప్రార్థనతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల మా యేసయ్య వందనాలు స్తుతిస్తున్నాం. నాయన సర్వాధికారి సర్వోపకారి ఈ నెలంతయు తండ్రి మేము ఈ చివరి ఆదివారం తండ్రి ఈ దినం వరకు సజీవులుగా వచ్చి మమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి దేవా సజీవులుగా ఉంచినందుకే స్తోత్రం చేస్తూ ఈ దినమున తండ్రి నీ నామాన్ని స్తుతిస్తూ మా కుటుంబాలను ఆరాధిస్తుండగా నీవు మా మధ్య నుండి నీ ఆత్మకార్య సన్నిధిని అయినా మాతో ఉంచి నడిపించమని ఆది అంతం వరకు నీవే తోడండి సహాయం చేయమని పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారానైనా లైవ్లో ఉండి వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిని మమ్మల్ని దేవ ఆశీర్వదించి దీవించి మమ్మపరిచి బలపరచమని యేసు నామములో అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కొన్ని పాటలతో దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నట్లు పడతాం. మొట్టమొదటిగా నీ దయలో నేనున్నాను ఇంతకాలమైనటువంటి పాట పాడుతుందా మీరు కూడా మాతో సహకరిస్తూ రెండోసారిగా పాడుతూ దీవిస్తున్నారు. నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీవే
పాడుకుందాం. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నేనే దాచినావా,
హల్లెలూయా. సంగలో మరొక పాట పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాము. ఏమిచ్చి ఘనపరతును నా యేసయ్యను, ఏమిచ్చి ఘనపరతును, ఏమిచ్చి ఘనపరతును నా యేసయ్యను, ఏమిచ్చి ఘనపరతును. నా జీవితానికి మేలు చేసిన, నా జీవితానికి మేలు చేసిన యేసయ్యను, 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 ఏమిచ్చి ఘనపరతును నా యేసయ్యను, ఏమిచ్చి ఘనపరతును. పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా, పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా చేసిన యేసయ్యకు, చేసిన యేసయ్యకు. ఎన్నికలేని నన్ను ఏర్పాటు చేసుకున్న, ఎన్నికలేని నన్ను ఏర్పాటు చేసుకున్న యేసయ్యను, 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 ఏమిచ్చి ఘనపరతును నా యేసయ్యను, ఏమిచ్చి ఘనపరతును, ఏమిచ్చి ఘనపరతును నా యేసయ్యను, ఏమిచ్చి ఘనపరతును. తిరిగి నలిగిన హృదయమిచ్చి, తిరిగి నలిగిన హృదయమిచ్చి ఘనపరతును, 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 ఘనపరతును. హల్లెలూయా స్తుతి మహిమాని పాడి, హల్లెలూయా స్తుతి మహిమాని పాడి ఘనపరతును, 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 ఏమిచ్చి ఘనపరతును నా యేసయ్యను, ఏమిచ్చి ఘనపరతును, ఏమిచ్చి ఘనపరతును నా యేసయ్యను, ఏమిచ్చి ఘనపరతును. నా జీవితానికి మేలు చేసిన, నా జీవితానికి మేలు చేసిన యేసయ్యను, 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 ఘనపరతును, స్తుతింతును, ఘనపరతును, స్తుతింతును. హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని ఆరాధన చేసుకుందా. మీరు ఉన్నటువంటి ప్రాంతంలోని కూర్చొని కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో దేవుని స్తుతిస్తున్న పరిస్థితి ఆయన చేసిన మేలుని ఉపకారం స్తోత్రం, 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 స్తోత్రం. జీవం కలిగిన దేవ పరిశుద్ధుడా స్తోత్రములైన గడిచిన నెలంతయు తండ్రి, ఈ నెలంతా కాచి కాపాడు, గడిచిన నెలంతయు కాచి కాపాడు. నీ కృపతో నింపినాం నేను. నువ్వు చేస్తున్న మేలు, నువ్వు చేయబోతున్న మేలును బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రం, వందనాలు తండ్రి, స్తోత్రం, స్తోత్రం, ఆరాధన స్తోత్రం, మహిమోన్నతుడా స్తోత్రం, అక్షయకరుడా స్తోత్రం,
సర్వాధికారమైన దేవ, సైన్యములకు అధిపతివైన దేవ, మా పక్షముగా నుండి యుద్ధము చేయవాడా, పోరాడువాడా, మమ్మల్ని గెలిపించేవాడా, నీకే స్తోత్రములైనా. అవునైనా మా పక్షంగా నీవు ఉంటే ఎంతటి శత్రువైనా, ఎంతటి పరిస్థితులైనా, ఎన్ని కష్ట నష్టములు, వ్యాధి బాధలైనా నిలువకోకుండా పారిపోతాయ్యా. దేవా నీవే మా పక్షంగా ఉండండి. దేవాని మా పక్షమైన యుద్ధములనైనా జరిగించి దేవ విజయాన్ని అనుగ్రహించండి. దేవా స్తోత్రము, ఆరాధనీయుడా స్తోత్రములైనా, నీవు గొప్ప దేవుడమైనందుకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకునైనా నీ నామాన్ని స్తుతించగలరు దేవా. ఆరాధించే వాక్యములనైనా మాకు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు నామములోనే అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న సహోదరి సహోదరులకు, సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ కుటుంబ ఆరాధనలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు ప్రభు నామాన్ని స్తుతించి కనపరిచి ఆరాధించాము. మరి సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యములోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొద్దిసేపు సమయాన్ని బట్టి మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి పవర్ కూడా ప్రాబ్లంగా ఉంది, అయినా సరే ఉన్న వనరులను బట్టి ప్రభును స్తుతిస్తూ దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. వెళ్దాం మనందరం దేవుని వాక్యంలోకి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. సమయాన్ని బట్టి పరిస్థితి బట్టి కొన్ని చదివిస్తాను, మిగతావి నోటి ద్వారా చెప్తూ నేను వెళ్తాను. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలీయులు అందరూ, ఒకరని కాదు అందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయి. చూడండి, వాని ఎదుట నుండి పారిపోయి. ఎవరు వాడు అనగా గొలియాతు. గొలియాతు ఎదుట నుండి ఇశ్రాయేలు అందరూ, ఒకరని కాదు, రాజు, సైన్యాధిపతి, సైన్యము, సామాన్య ప్రజలు అందరూ కూడా గొలియాతు ఎదుట నుండి పారిపోయినారు. చూద్దాం ఇంకో మాట. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 48వ వాక్యం చూద్దాం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలిగి ఉండుటకై అతని ఎదురుగా పోగా దావీదు వాని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తెను. 51వ వచనం. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తి పోయి. చాలు. ఈరోజు మన వాక్యం ఏంటంటే, గొలియాతు నుండి పారిపోతున్నావా, గొలియాతు దగ్గరికి పరిగెత్తుచున్నావా? ఒక 7 విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు అటు ఇటు తిరుగుకోకుండా మరి కొద్దిసేపు మీ అందుబాటులో ఉన్న వారందరూ బైబిల్ తీసుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్యం ఏంటంటే, గొలియాతు నుండి పారిపోతున్నావా, లేకపోతే గొలియాతు ఎదురుగా గొలియాతు దగ్గరికి పరిగెడుచున్నావా? గొలియాతు అనగా అర్థము ప్రవాసి. గొలియాతు అనగా అర్థము ప్రవాసి. ఈ సందర్భంలో గొలియాతు ఎవరంటే, ఇశ్రాయేలీయులను భయపెట్టువాడు, ఇశ్రాయేలీయులకు సమస్యగా ఉన్నవాడు, ఇశ్రాయేలీయులకు భీతి కలిగించువాడు, ఇశ్రాయేలీయులకు సంకటము కలిగించువాడు, ఇశ్రాయేలీయులకు అవరోధముగా ఉన్నవారు,
ఇశ్రాయేలుకు అడ్డముగా ఉన్నవారు, ఇశ్రాయేలుకు శత్రువుగా నిలబడినవారు. ఇలాంటి భీతి కలిగించే వారి నుండి, సమస్య కలిగించే వారి నుండి, సంకటముగా మారిన వారి నుండి, అవరోధముగా ఉన్న వారి నుంచి, తమ దేవత నామమును దూషించే వారి నుండి ఇశ్రాయేలందరూ నిలవలేక, ఉండలేక పారిపోయారు. కానీ ఏ వ్యక్తి భీతి కలిగిస్తున్నాడో, ఏ వ్యక్తి భయాన్ని కలిగిస్తున్నాడో, ఏ వ్యక్తి సంకటంగా మారాడో, ఏ వ్యక్తి శ్రమగా మారాడో, ఏ వ్యక్తి సమస్యగా మారాడో, ఆ వ్యక్తికి ఎదురుగా దగ్గరగా దావీదు వెళ్తున్నాడంట, పరిగెత్తుతున్నాడంట. ఇది చాలా సింపుల్ మాట ఏం కాదు, కానీ ఇది చాలా ఆలోచించాలి. జనాంగము గొలియాతు ఎదుటి నుండి పారిపోతా అంటే ఒక్కరు మాత్రం సింగిల్గా వానికి ఎదురుగా పోతున్నారంట, ఎదురుగా పోతున్నారు. ప్రజలందరూ, ఒక మాట ఉంది, ఇశ్రాయేల్ అందరూ ఒక్కరు కాదు, అందరూ పారిపోతే ఒక్కరు మాత్రం ఎదురుగా పరిగెత్తినారు. ఈరోజు సహోదరి సహోదరుడా, దైవజనుడా, నీవు కూడా నీ జీవితంలో, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ కుటుంబములో, నీ యొక్క పరిస్థితులలో గొలియాతు లాంటి సమస్య ఎదురైనప్పుడు, గొలియాతు వంటి శత్రువు ఎదురైనప్పుడు, గొలియాతు వంటి భయం ఎదురైనప్పుడు, గొలియాతు వంటి సంకటం ఎదురైనప్పుడు దానిని ఎదిరించలేక, దాని ఎదురుగా నిలబడలేక, దానిని ఎదుట ఉండలేక పారిపోతున్న ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉన్నావా? లేకపోతే అదే గొలియాతు ఎదుటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా నిలబడగలిగిన దావీదులాగా ఉన్నావా? ఈరోజు దావీదు అంటాడు, ఆహా, కీర్తనలు, ఆహా నా ఎడలా గువ్వవలే నేను పై సమస్యలు శోధనలన్నిటి తప్పించుకొని పైకి ఎరిగిపోదాం. సమస్యలకు, కష్టాలకు, కన్నీళ్లకు, వ్యాధులకు, బాధలకు, ఇరుకులకు, వ్యతిరేకతలకు ఉండలేక నీవు కూడా ఉసూరుమంటూ ఇశ్రాయేలుగా పారిపోవద్దు. వాటికి ఎదురుగా నిలబడి, వాటి ఎదుట నిలబడి గొలియాతులాగా ముందుకు పరిగెత్తవారంగా ఉండాలి. ఇంతకు ఇశ్రాయేలందరూ కూడా గొలియాతు ఎదుట నుండి ఎందుకు పారిపోయినారు? దావీదు ఒక్కడే గొలియాతు ఎదుటకు దగ్గరకు ఎందుకు పరిగెత్తగలిగారు? మరి ఇశ్రాయేలులో లేనిదేమిటి, దావీదులో ఉన్నదేమిటి? సమస్యలు, శోధనలు, వేదనలకు తట్టుకోలేక ఉండలేక పారిపోవడానికి ఇశ్రాయేలు జీవితంలో ఉన్న లోపాలేమిటి? కష్టాలకు, శ్రమలకు, శత్రువుకి, అపవాదికి దృశ్యమైన గొలియాతుకు, సమస్యకు ఎదురుగా పరిగెత్తడానికి దావీదులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో 7 విషయాలు. నెంబర్ 1, గొలియాతు నుండి పారిపోతున్నావా? గొలియాతు దగ్గరికి పరిగెత్తుతున్నావా? పారిపోవడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలీలు గొలియాతు దగ్గరికి దావీదు పరిగెత్తడానికి గల కారణాలు 7 విషయాలు చూద్దాం. నెంబర్ 1, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలులందరూ ఆ మనిషిని చూచి, చాలు, ఇశ్రాయేలు పారిపోవడానికి ఏంటంటే ఆ మనిషిని చూచి భయపడి పారిపోయాడట. ఏం చూశారు ఆ మనిషిలో? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చూస్తే అతని దగ్గర ఉన్న ఈటను, అతడు కలిగి ఉన్న యుద్ధ కవచములను, అతని యొక్క శిరస్నానమును, అతనికి ఉన్న సామగ్రిని చూచి, శౌర్యాన్ని చూచి పారిపోతే దావీదు ఒక్కడే అంట గొలియాతును ఎదుర్కోవడానికి, గొలియాతును ఛేదించడానికి, గొలియాతును నిలవరించడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1, వారు శత్రువు యొక్క బలాన్ని చూశారు, అందుకే తట్టులుకోలేక పారిపోయినారు. కానీ దావీదు శత్రువు యొక్క బలహీనతను చూచాడు. హల్లెలూయా. నువ్వు కూడా అంతే. నీ జీవితంలో ఎదురవుతున్న అపవాదనే శత్రువైన, సమస్యలైన, శోధనలైన వాటి యొక్క బలమును చూసినప్పుడు నువ్వు పారిపోతావు. కానీ ప్రతి దానికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను చూడగలిగితే దానికి వెన్ను చూపవు, కానీ దన్ను చూపి నువ్వు ఎదురుగా పరిగెత్తావు వీరుడులా. అందుకే నెంబర్ 1,
వారు శత్రువు యొక్క బలమును చూసి పారిపోయారు. దావీదు శత్రువు యొక్క బలహీనత చూసి ఎదురుగా పరిగెత్తాడు. దావీదు ఇశ్రాయేలేమో కవచాలు చూశారు, ఈటను చూశారు, ఖడ్గాని చూశారు, శిరస్త్రాణము చూశారు. చూసి ఎత్తును చూసి ఆ శత్రు బలాన్ని చూసి పారిపోయాడు. కానీ దావీదు అవేమి చూలే. అసలు వానికున్న వీక్నెస్ ఏంటి, లూప్ హోల్ ఏంటో చూశాడు. ఏం చూశాడు చూద్దాం. 17వ అధ్యాయం 26వ వచనం అంటాడు, ఈ సున్నతి లేని గొలియాతుకు అన్ని ఉన్నాయి కానీ ఏం లేదంట, సున్నతి లేదు. ఆ వీక్నెస్ చూశాడు దావీదు. అందుకే పారిపోలే దావీదు, అందుకే వెన్ను చూపలే దావీదు, అందుకే తోక ముడ్చలే దావీదు. రెండవదిగా ఏం చూశాడంటే దావీదు 49వ వచనం, గొలియాతుకు అన్ని అవయవాలు కవర్ అయ్యారు, కానీ నుదుట మాత్రం గ్యాప్ ఉంది. నీ శత్రువు ఎంతటి వారైనా సరే వానికి లూప్ ఉంటుంది, వానికి ఒక వీక్ ఉంటుంది. దాన్ని నువ్వు గుర్తించగలిగితే నువ్వు పారిపో. నీ జీవితంలో ఎదురే ప్రతి సమస్యకు, ప్రతి శోధనకు ఖచ్చితంగా ఒక లూప్ హోల్ ఉంటుంది, ఒక వీక్ ఉంటుంది. అది నువ్వు గుర్తించగలిగితే సమస్యను ఛేదించుతావు, పారిపోవు, ఎదురుగా పరిగెత్తుతావు. అది కారణం. అదే మన జీవితంలో కూడా మనం అందుకే చూడాలి. అలాగే మన శత్రువు కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, వారు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదా అని. గొలియాతు కూడా 40 రోజులు ఇశ్రాయేలు మింగాలని వస్తే అందరూ పారిపోతారు. కానీ శత్రువు ఒక అపవాది ఎవరిని మింగుదా అని సింహం వలె వస్తుందట. కానీ దావీదు పారిపోలే. ఎందుకు? అది సింహము వలె ఉంది కానీ సింహము కాదు. అంత మాత్రమే కాదు, అది నా ఎదుట లేదు. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఏముందో తెలుసా? శత్రువైన అపవాదట మన కాళ్ళ కింద చితకు తొక్కుతున్నాడంట. ఆయన 16:20. సాతాను ఆ రోజు వాళ్ళకు శత్రువు గొలియాతు అయితే మనకు శత్రువు అపవాది సాతాను. మన కాళ్ళ కింద వాడిని చూసి మనం భయపడతాము, మన కాళ్ళ కింద వాడిని చూసి మనము సేవను వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, జీవితాన్ని వదిలిపెట్టి మనం పారిపోతాం. ఏంటి? నీ కాళ్ళ కింద వాడిని చూసి వాడు నీ కాళ్ళ కింద ఉన్నాడు అనేది. అంత మాత్రమే కాదు, శత్రువు మన కాళ్ళ కింద ఉన్నాడు, వాడికి కోరలు పీకబడ్డాయి, వాడు సింహం వలే ఉన్నాడు కానీ సింహము కాదు. అంత మాత్రంగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో వద్దులేదు, కొలస్సీ 2:15 చదవండి. కొలస్సీ 2:15 2:15 విజయోత్సాహముతో అంట మనలను ఊరేగించి వాడిని ఏం చేశాడంట? ఓడించాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. విజయోత్సాహముతో మనకు విజయాన్ని ఇచ్చాడు, వాడేమైపోయినాడు? ఓడిపోయినాడంట. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట చూడండి. మన జీవితంలో మనం కూడా ఈ మాటను మనము చదివేవా? కొలస్సీ 5:15 సిలువకు కొట్టి చేవరాత తుడిచివేసి మనకు అడ్డం లేకుండా వాడిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధనం చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక. చూసారా? వాడు ఓడిపోయిన శత్రువు, కోరలు లేని శత్రువు. అలాగనే సింహము వలే వాడు ముసుగు కప్పుకున్నాడు కానీ వాడు ఏమి చేయడు. కొలస్సీ 2:15 మనం చూస్తాం. కనుక నువ్వు పారిపోవడానికి నిలబడడానికి కారణం ఏంటంటే వారు శత్రువు యొక్క బలాన్ని చూశారు, దావీదు శత్రువు యొక్క బలహీనత చూశారు. నువ్వు కూడా పారిపోకుండా నిలబడాలంటే ఇలా ఉండాలి. రెండవదిగా ఇశ్రాయేలు పారిపోవడానికి గొలియాతు నుండి దావీదు గొలియాతు దగ్గరికి పరిగెత్తడానికి రెండో కారణం ఏంటంటే, వారు పూర్వపు సంగతులు మరిచిపోయినారు. దావీదు పూర్వపు సంగతులను గుర్తు చేసుకున్నారు. ఏం మర్చిపోయినారు? అన్ని సమయం లేదు కనుక నేను చెప్తాను. సౌలు ద్వారా దేవుడిచ్చిన జయాలను మర్చిపోయినారు, సౌలు ద్వారా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినారు. అలాగనే యోనాతాను ద్వారా దేవుడు జయించిన జయాలను మర్చిపోయినారు.
యోనాతాను ద్వారా దేవుడిచ్చిన విజయాలను ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయినారు. యోనాతాను మర్చిపోయినాడు, సౌలు మర్చిపోయినాడు. అయ్యో, గొలియాత్ కంటే ఫిలిస్తీన్ కంటే ముందు ఎంతమంది మీద దేవుడు మనకు విజయాన్ని ఇవ్వలేదు, ఎంతమందిని మనం ఓడించలేదు. ఈ గొలియాతును కూడా మనం ఓడించగలదా? అంతకుముందు ఎన్నో చేశాడు కదా. మన పితరుల జీవితంలో ఎన్నో చేశాడు, మన జీవితంలో మన కళ్ళ ఎదుట ఎన్నో చేశాడు కదా అన్న విషయం మర్చిపోయాడు. మనం కూడా అంతే. దేవుడు గతంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సేవలో దేవుడు చేసిన కార్యాలు, మేలులు, జయాలు మనం మర్చిపోయినప్పుడే తోక ముడిచి పారిపోతాం. కానీ ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం కూర్చొని గతంలో దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల సేవలో చేసిన కార్యాలు తలపోసుకుంటే, తల ఎత్తుకొని గొలియాతు ఎదురుగా పోతాం, పారిపోతాం. దావీదు చేసింది అదే. చూద్దాం ఒకసారి, చూద్దాం. 24వ వచనం చూడండి. 24వ వచనం 17:24. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడినారు. ఎందుకు భయపడినారు? ఇంతకుముందు శత్రువుల మీద అదే సౌలు ద్వారా జయమీ లేదా, అదే యోనాతాను ద్వారా జయమీ లేదా, అదే ఇశ్రాయేల్ ద్వారా జయమీ లేదా? ఇచ్చారు. కానీ వీళ్ళు మర్చిపోయారు. వాళ్ళ మీద విజయం ఇచ్చిన దేవుడు వీళ్ళ మీద కూడా ఎందుకు ఇయ్యడనే మాట. కానీ దావీదు మర్చిపోలేదు. దావీదు పూర్వపు సంగతులు గుర్తు చేసుకుంటున్నాడు. చూడండి 34వ వచనం, 37వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించు. అయ్యా, ఫిలిస్తీయుని నేను ఓడిస్తాను. ఎట్లా చెప్తావా? ఎట్లా ఓడిస్తావు అంటే, ఇదిగో ఒకప్పుడు నేను గొర్రెలను కాయించు, సింహములను ఎలుగుబండియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోగుచుండగా నేను దాన్ని తరిమి చంపాను. దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లను విడిపించింది. 37వ వచనం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన దేవుడు వీరి చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు. గతంలో నన్ను రక్షించిన దేవుడు, గతంలో నాకు కార్యం చేసిన దేవుడు, గతంలో నాకు విజయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా ఇవ్వగలడు. అది దావీదు వీరులాగా సింగిల్ గా ఫిలిస్తీయుని అయిన గొలియాతు ఎదుటికి పోవడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళందరూ పారిపోవడానికి కారణము వారు పూర్వపు సంగతులను, కార్యాలను మర్చిపోయినారు. కానీ ఇశ్రాయేలు మర్చిపోయినారు, కానీ దావీదు మర్చిపోయారు. 78వ కీర్తన 11 అంటారు, వారు ఆయన అద్భుత కార్యములను మర్చిపోయినారట. 106వ కీర్తన 13 అంటారు, వారు ఆయన యొక్క కార్యములను మర్చిపోయినారట. నిర్గమాకాండ 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం ఎదురుకు వచ్చినప్పుడు మోషే మీద సనుగుతారు, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తెచ్చావా, ఈ సముద్రంలోనే మేము మునిగిపోవాలా అని సనుగుతున్నారు, భయపడిపోతున్నారు శత్రువు ఫరోను చూసి. ఎందుకు? వారి ఎదుటనే 10 తెగులను నుండి రక్షించిన దేవుడు, 10 తెగుల నుండి రక్షించిన దేవుడు ఇప్పుడు వారిని సముద్రం దగ్గర రక్షించలేడా? మర్చిపోయినారు. మనం కూడా ఎన్ని చేశాడు నీ జీవితంలో దేవుడు, ఎన్ని చేశాడు నీ కుటుంబంలో దేవుడు, ఎన్ని చేశాడు నీ సేవలో దేవుడు, కానీ మర్చిపోయి ఈరోజు కరోనాకు భయపడో, సమస్యలకు భయపడో, వేదనకు భయపడో, శత్రువుకు భయపడో ఇల్లు విడిచి పారిపోతున్నావు, సేవని విడిచిపెట్టి యోనలాగా పారిపోతున్నావు, కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోతున్నావా? వద్దు. దావీదులాగా వీరులుగా, ఒంటరిగా, సింగల్గా పారిపోకుండా ఎదురుగా పోవాలి. ఎప్పుడో తెలుసా? పూర్వ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మహాప్రవక్త, కన్నీటి ప్రవక్త, గొప్ప ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. యెరూషలేము కూలిపోయింది, యవనస్తులు పట్టబడిపోయినారు, యవనస్తురాలు పట్టబడిపోయినారు, పిల్లలు వధించబడ్డారు, కళ్ళ ఎదుట కుప్ప కూలిపోయింది యెరూషలేము దేవాలయము. అయిన ప్రజలు అప్పుడు బాధపడి, ఇక నా బ్రతుకు, నాకు ఆశలు లేవనుకుంటున్నప్పుడు వెంటనే కూర్చొని ఒక ఆలోచన చేశారు, నాలాంటి దైవజనుడు, నాలాంటి వ్యక్తి ఎందుకు ఇంత కృంగిపోతున్నాడని. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21వ వచనం, 3:21. నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి? నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత సూర్యుడు, నా దేవుడు ఎంత మహోన్నతుడు, ఆయన అద్భుతాలు ఏంటి, ఆయన ఆశ్చర్యకారేంటని నేను జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. నాకు ఇక ఆశలు లేవనుకొని యెరూషలేము కట్టబడదు, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రారు, నేను కూడా చెరలోనే ఉండిపోతాను అనుకుంటున్నాను. కానీ
ఇది జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, యెహోవా కృప కలిగిన వాడు కదా, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది కదా, ఆయన నమ్మదగిన వాడు కదా అని జ్ఞాపకం చేసుకుని కొండంత ఆశతో మళ్ళీ తిరిగి లేచాడు. నిరుత్సాహం నుండి, నీరసం నుండి, నిస్సత్వం నుండి తిరిగి లేచాడు. యెరెమీయా నువ్వు కూడా లేయి. మూడో విషయం చూద్దాము. అదే 17వ అధ్యాయం 2వ వచనం. 17వ అధ్యాయం. సౌలును ఇశ్రాయేలీయులు కూడి వచ్చి వాళ్ళు కూడా యుద్ధ కవచాలు ధరించి, కత్తులు ధరించి, ఈటలు ధరించి యుద్ధం చేయడానికి వచ్చారు. ఆరంభంలో ఉజ్జీవం వచ్చారు, ఉత్సాహం వచ్చారు, పోరాటంలోనే వచ్చారు. 24వ వచనం. మొత్తానికేమో కత్తి నూరారు, ఈట నూరారు, యుద్ధ కవచాలు ధరించారు. ఈ ఎట్టైనా మనం గెలుస్తామని వచ్చారు. కానీ తీరా వారి యుద్ధ కవచాలు, వారి హైటు వెయిట్ చూసి పారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం వారు యుద్ధాయుధాల మీద ఆధారపడ్డారు. దావీదు యుద్ధ సూర్యుని మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూడండి 17వ అధ్యాయం 33వ వచనం. 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడుటకు నీకు బలము చాలదు. అయ్యా, గొలియాతును ఎదిరించడానికి మా బలమే చాలేదు, నీ బలం ఏమి సరిపోతుంది? నీవు బాలుడవు, మేము పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిరా, మేమే పోరాడలేదు, నువ్వు బాలుడివి, నువ్వేం పోరాడతావు? వాడు పెద్ద యుద్ధ వీరుడు, వాడి యుద్ధ కవచాలు కలిగి, యుద్ధ నైపుణ్యం కలిగిన నీకు ఏమి రాదు అంటే. ఇశ్రాయేలులు పారిపోవడానికి కారణం అంటే వారి యుద్ధాయుధాల మీద ఆధారపడ్డారు. కానీ దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? 47వ వచనం. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను, అయ్యా నీ యుద్ధ ఆయుధాలు చూసుకుని నువ్వు విరవీగుతున్నావు, వారి యుద్ధ ఆయుధాలు చూసుకుని వాళ్ళు పారిపోతున్నారు. అయితే నేను ఒక మాట చెప్తా విను. గొలియాత్ యెహోవా కత్తి చేతను, ఈట చేతను, కత్తితో, ఈటతో, ఖడ్గముతోనే రక్షిస్తారా దేవుడు అంటే? అదే అనుకుంటున్నావా? ఇంతవరకు అదే చరిత్ర అనుకుంటున్నావా? చాలు, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కత్తి, వీళ్ళందరూ కత్తుల మీద, యుద్ధాయుధాల మీద ఆధారపడి వాని యుద్ధాయుధాల మీద మన యుద్ధాయుధాలు ఎంతలే అని పారిపోతే దావీదు పారిపోలే. దావీదు ఎదురుగా పోయినాడు. ఎందుకో తెలుసా? వారి యుద్ధాయుధాల మీద ఆధారపడ్డాడు. దావీదు యుద్ధ సూర్యుని మీద ఆధారపడి ఆయన కత్తితోనూ ఖడ్గముతో మాత్రం విజయం ఇయ్యడు, కానీ యెహోవా పేరట నేను వస్తున్నాను. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. చూసారా? నువ్వు కూడా చాలాసార్లు మన జీవితంలో మనకున్న సోర్స్ని బట్టి, మనకున్న టాలెంట్స్ని బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి మనం చేయగలుగుతాము, సాధించగలుగుతాము, శోధించగలుగుతాం, ఛేదించగలం అనుకుంటాం. తీరా దాన్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మన ఫేస్ మాడిపోతా ఉంటుంది. కానీ దావీదు ఫేస్ చేసినప్పుడు దావీదు ఫేస్ మాడిపోలేదు, ఇంకా ప్రకాశించింది. కారణం యుద్ధ వీరుని మీద ఆధారపడి. నువ్వు కూడా సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదవద్దు, నేను చదువుతాను. ఏమంటా తెలుసు అక్కడ? నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ సొబుద్ధిని ఆధారం చేసుకోవాలి, నీ ధనమును ఆధారం చేసుకోవాలి, నీ బంధు జనాంగాన్ని ఆధారం చేసుకోవాలి. అవి కొంత మాత్రం ఉపయోగపడవని నేను అన్నాను. నీ శక్తి, నీ యుక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ కొంచెం వరకు ఉపయోగపడతాయి. కానీ కొన్నిసార్లు అవి ఏవి ఉపయోగపడని, ఛేదించలేని గొలియాతు లాంటి శ్రమలు, గొలియాతు లాంటి శత్రువులు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సేవలో ఎదురవుతారు. అందుకే యుద్ధాయుధాల మీద కాదు, కుయుక్తుల మీద కాదు, యుద్ధ సూర్యుని మీద మనము ఆధారపడతాము. ఒకసారి ఇదే పరిస్థితి ఒక మాట వస్తుంది. రెండో దినవృత్తాంతము 21వ వచనంలో 3 సమూహాలు వస్తాయి. మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులు. ఈ 3 జనాంగాలు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు, యెహోషాపాతు వీరుడే, సైన్యం ఉంది, బలగం ఉంది, ఆయుధాలు ఉన్నాయి. కానీ ఏమంటాడో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా యుద్ధము, వారితో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలు. నిజమా? అన్నీ ఉన్నాయి. యెహోషాపాతు దగ్గర సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏమంటున్నాను? మాకు శక్తి చాలదయ్యా,
ఎందుకంటే యెహోషాపాతు తన శక్తియుక్తుల మీద ఆధారపడలేదు, తన సైన్యం మీద బలగం మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద నీవే మాకు దిక్కు అన్నాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనం చదవండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడవద్దు. యుద్ధము ఈ యుద్ధం మీరు కాదు, మీ పక్షంగా దేవుడే జరిగిస్తాడు. ఎందుకు దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తారంటే మీరు మీ శక్తియుక్తుల మీద ఆధారపడలేదు, ఆయన మీద మీరు ఆధారపడ్డారు. 62వ కీర్తన 7వ వచనం, 62వ కీర్తన 7వ వచనం. త్వరగా ఇంకా చాలా విషయాలు ముందుకెళ్ళాలి, త్వరగా ముగించు. నా రక్షణకు దేవుడే నా రక్షణకు. గొలియాతు నుండి ఎవరు రక్షించారు? నా రక్షణకు, నా బలమునకు యెహోవాయే ఆధారం. యెషయా 31:1 చదువు వీళ్ళ త్వరగా 1. నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము. నన్ను రక్షించుటకు నా ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, అన్ని నీవే, నా ఆధారమే నువ్వయ్యా. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. అందుకే పారిపోయే వాళ్ళంతా ఎవరో తెలుసా? వారి యుక్తుల మీద నిలబడి కష్టాల కన్నీళ్ళ శోధనతో పోరాడే వాళ్ళు ఎవరో తెలుసా? యుద్ధస్తుడైన ఆయన మీద. 4వ విషయం చూద్దాం. 17 అదే మొదటి సమయాలు, ఇక్కడే మొదటి సమయాలు 17 నుంచి అన్ని ధ్యానం చేద్దాం. 17-11 చదువుదాం. 17-11. సౌలు ఇశ్రాయేలు వారందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహు ప్రీతులైరి. 24. ఇశ్రాయేలు వారందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి. చూసారా? ఇశ్రాయేలీలంట గొలియాతును యుద్ధాయుధాలను చూసి భీతి చెంది అక్కడంతా మిక్కిలి భయపడి పారిపోయారు. మరి దావీదు ఎందుకు పారిపోకుండా ఎదురుగా పోతున్నాడు? ముఖములో ముఖము పెట్టి ఎందుకు గొలియాతు మీదకి పోతున్నాడు? కారణం ఏంటంటే 10వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు, అసలు సున్నతి లేని ఫిలిష్తీయుడు అసలు ఎంతయా వీడెంత ఆడెంతనా? ఈయన ఇంత ఉన్నాడు, ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈడెంత అంటున్నాడు. 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరు కృంగిపో, డిసప్పాయింట్ అవ్వకండి, డిస్కరేజ్ అవ్వకండి, డిలేట్ అవ్వకండి. ఈ ఫిలిష్తీయుని బట్టి మీరెందుకు డిస్కరేజ్, డిలేట్ అయిపోతారు, డిసప్పాయింట్ అవుతారు? నేను పోరాడతా. 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుము. అసలు గొలియాతు మోకాల దగ్గరికి ఉన్నాడు, కానీ ఏమంటున్నాడు? నా చేతికి నిన్ను దేవుడు అప్పగిస్తాడు. నెంబర్ 4, వారు పారిపోవడానికి వెనుచూపి దావీదు ఎదురుగా పరిగెత్తడానికి కారణం అంటే వారు భీతి చెందారు కనుక పారిపోయారు. దావీదు ధైర్యము కలిగి ఉన్నాడు కనుక ముందుకు పరిగెత్తారు. ఎస్, పిరికి వాడే పారిపోతాడు, భయము కలిగిన వాడే పారిపోతాడు, చేతగాని వాడే సేవను వదిలిపెట్టి పారిపోతాడు, కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోతాడు, లైఫ్ బ్యాటిల్ను వదిలేసి పారిపోతాడు. కానీ దావీదు చిన్నవాడైనాను, కడసారి వాడైనాను, హైట్లోనైనా వెయిట్లోనైనా యుద్ధ నైపుణ్యంలో చిన్నవాడైనాను ఎదురుగా పోవడానికి కారణం ఏంటంటే ఈడెంత అన్నాడు, నేను పోరాడుతా అన్నాడు, నిన్ను నా చేతికి ఇస్తాడు దేవుడు అన్నాడు. ఎంత ధైర్యమో తెలుసా? బైబిల్ చదువుతామా? బైబిల్లో భయపడకుడి అని ఎన్ని ప్రసంగాలు వింటామో. దేవుడు 365 సార్లు ప్రతి రోజుకు ఒక వాగ్దానంగా ఇచ్చాడు దేవుడు. కానీ పాటైతే పాడతాం, ఏమన్నా భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, పాటనే ఎగుగుతుంటాను. భయమే లేదయ్యా అని. నిజమే, భయమే లేదంటారు, భయపడిపోతానే అంటారు. పాటల్లో భయం ఉంది, పాడేప్పుడు నాకు భయం లేదంట, ప్రసంగించేప్పుడు భయం లేదు. తీరా
గొలియాతు ఎదురుగా వచ్చినప్పుడు, గొలియాతు లాంటి శత్రువు, గొలియాతు లాంటి సమస్య, గొలియాతు లాంటి కరోనా ఎదురుగా వచ్చినప్పుడు మన పరిస్థితి కలుస్తుంది. అందుకే వారు భీతి చెందారు కనుక, భయపడరు కనుక పారిపోయారు. దావీదు ధైర్యం కలిగి ఉన్నారు కనుక ఫిలిష్తీయుని మాటలకు వాళ్ళు భయపడిపోయినారు. ఫిలిష్తీయుని యొక్క ఆకారానికి భయపడిపోయినారు. ఫిలిష్తీయుని యొక్క యుద్ధ కవచాలకు భయపడిపోయినారు. ఫిలిష్తీయుని యొక్క శాపనార్థాలకు భయపడిపోయినారు. కానీ దావీదు అవన్నిటికీ భయపడలేదు, దేనికి భయపడలేదు. నిన్ను నా చేతికి నా దేవుడు ఇచ్చేస్తాడు, ఆ చేతికి ఈరోజు నీ తల వచ్చేస్తుంది. ఎంత ధైర్యం! క్రైస్తవుడు ధైర్యం కలిగి ఉన్నాడు. ఏమంటాడు పౌలు? బ్రతుకుకి ఇస్తే చావైతే ఏమైంది అంటాడు. దావీదు అంటాడు కీర్తనలు, ఏమంటాడు తెలుసా? ఈ నరమాత్రులు నన్ను ఏం చేస్తారు వీళ్ళు, నేను పడుకొని హాయిగా నిద్రపోతాను. రేపు చనిపోతారని తెలిసి కూడా పేతురు చెరసాలలో నిద్రపోతున్నాడు. రేపు చచ్చిపోతామని తెలిసిన వానికి ఎవరికైనా నిద్ర వస్తుందా? పేతురు అంటే నిద్రపోతున్నాడు అంట. ఎట్లొచ్చిన నిద్ర? ధైర్యం. నిజంగానే జీవితంలో మనం నేర్చుకోవాల్సిందే ధైర్యం కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. 23వ వచనంలో ఉంటుంది, ఫిలిష్తీయుని గురించి చెప్పిన మాటలు విని దావీదు, వాళ్ళు పారిపోతే దావీదు నిలబడ్డాడు. 24వ వచనంలో చూస్తే మనము వారు పారిపోయినారు, ఈయన నిలబడ్డాడు. 1 సమూయేలు 30వ వచనం, 1 సమూయేలు 30వ వచనం ఒక అద్భుతమైన మాట ఉంటుంది. గొలియాతు నీకు ఎదురుగా వచ్చిన, కరోనా నీకు ఎదురుగా వచ్చిన, సమస్య నీకు ఎదురుగా వచ్చిన, శోధ నీకు ఎదురుగా వచ్చిన, పోరాటం నీకు ఎదురుగా వచ్చిన, పారిపోవద్దు, పడిపోవద్దు, ప్రకంపించొద్దు, ప్రలాపించొద్దు. చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదాము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి చూసారా పరిస్థితి, సిచ్యువేషన్, చుట్టూ ప్రాణాంతకమైన పరిస్థితి, ప్రజలు విసిగిపోయినారు, రాళ్ళు ఉరిగి చంపాలనుకున్నారు దావీదు. అలాంటప్పుడు అంట భయపడిపోయారు. గొలియాతు ఎదుటే భయపడలేదు, వీళ్ళ ఎదుటే భయపడకుండా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చు. నువ్వు కూడా ధైర్యం తెచ్చుకో. నా దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా వెంట ఉన్నాడు. గాఢాంధ 23 గాఢాంధ కోరపు లోయలో నేను సంచరించినను, భయపడను. ఎందుకు తెలుసా? ఆయన నాకు తోడై నీతో ఉన్నాడని కాన్సెన్స్ ఉంటే కన్నా ఎప్పుడు కూడా నువ్వు పారిపో. ఐదవ విషయం 17వ అధ్యాయం 26వ వచనం. 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుతున్నాడట. చాలు. 25వ వచనం. ఇశ్రాయేలులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజంగా ఇశ్రాయేలు తిరస్కరించుటకై 10వ వచనం. ఈ దినమున నేను ఇశ్రాయేలుల సైన్యములను తిరస్కరించుచున్నాను. 6వ వచనం. 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడని. ఇశ్రాయేలును తిరస్కరించుటకు నువ్వు ఇశ్రాయేలు దేవుని ఏం చేస్తున్నావు? తిరస్కరిస్తున్నావు అంటున్నాడు. చూసారా ఇక్కడ 5 సార్లు 26, 25, 10, 45, 46 వచ్చిన ఏముందంట? దేవుణ్ణి, ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇశ్రాయేలు దేవుని అంట 40 రోజుల నుండి, ఎన్ని రోజులు? 40 రోజులుగా ఏది నీ దేవుడు, ఏం చేస్తాడు నీ దేవుడు, ఏం చేస్తాడు నీ దేవుడు అని దేవుని దూషిస్తున్నాడంట. ఆ 45లో ఉంటాడు. చదవండి అన్నమాట. దావీదు, నీ కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట. చూసావా? ఎవరంట? యెహోవాను తిరస్కరించాడంట, దూషించాడంట. దావీదును తిరస్కరించాడు, దావీదును దూషించాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని దూషించాడు. ఇశ్రాయేలు సైన్యం అంటే వాళ్ళందరినీ లెక్కలంతా తిరస్కరిస్తున్నాడు, దూషిస్తున్నాడు. చూసారా? దేవుని దూషిస్తా ఉంటే
దేవుని సైన్యాన్ని దూషిస్తూ ఉంటే, దేవుని ప్రజలు దూషిస్తూ ఉంటే ఒక్కరికి కూడా చీమ పుట్టినట్టు లేదు. కానీ ఆ మాటలు వింటనే దావీదుకు రోషం పొడుచుకొచ్చి, ఇశ్రాయేలును తిరస్కరించుటకు ఎవడు వీడేస్తారు? నా దేవుని తిరస్కరిస్తారా? నా దేవుని ప్రజలు తిరస్కరిస్తారా? ఐదవదిగా వాళ్ళు పారిపోవడానికి, దావీదు పరిగెత్తడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని విషయంలో రోషం లేదు, దావీదుకు దేవుని విషయంలో రోషం ఉంది. దావీదుకి ఏం రోషం తెలుసా? సున్నతి లేనివాడు సున్నతి కలిగిన ప్రజలు తిరస్కరిస్తారా? సున్నతి లేనివాడు సృష్టికర్తను, ఇశ్రాయేలు దేవుణ్ణి, యెహోవాను సైన్యములకు అధిపతి యెహోవాను తిరస్కరిస్తారా? వాళ్ళే కోపం వచ్చి చూసారా? ఏదో ఫిజికల్ ఎమోషన్ కాదు, స్పిరిచువల్ ఎమోషన్, ఫిజికల్ రెండు కలిగినాయి. దావీదు నా దేవుని దూషించడానికి వీడియో లేదా? నా దేవుని వాగ్దాతను తిరస్కరించడానికి, వాగ్దాన ప్రజలను తిరస్కరించడానికి వీడియో రోషం. ఈరోజు దేవుని విషయంలో, సేవ విషయంలో, వాగ్దానాల విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో నీకు రోషం ఉంటే శత్రువుతో పోరాడతావు, సమస్యలతో పోరాడతావు, లేకపోతే పిరికి పందలుగా పారిపోతావు. మనకు ఆ రోషం ఉండదు. మనకి పాస్టర్ ఈ మాట అన్నాడు, సంఘాన్ని విడిచిపెట్టి పారిపోతాం, సేవకుని విడిచిపెట్టి పారిపోతాం. క్రైస్తవులకు ఇదొక రోగం, ఇది పనికిమాల రోషము. ఇంట్లో వాళ్ళు అన్నారని ఇల్లు విడిచిపెట్టిపోతారు, సంఘంలో వాళ్ళు అన్నారని సంఘాన్ని విడిచిపెట్టి పారిపోతారు. కానీ దేవుని విషయంలో నీకు రోషం లేదా? నీ ద్వారా దేవునికి అవమానం కలగకూడదు, నీ ద్వారా దేవునికి నష్టం కలగకూడదు, నీ ద్వారా దేవుని ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అన్న రోషం నీకు ఉండాలి. అందుకే ఏలియా ఒక మాట అంటారు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజులు 19:10. త్వరగా చదువుతాం, ముగించుకుందాం, త్వరగా ప్రార్థన చేసుకున్నాం. మీ అందరికి వస్తుంది. అతడు ఇశ్రాయేలు వారు ఈ నిబంధనను త్రోసివేసి ఈ బలిపీఠములను పడగొట్టి ఈ ప్రవర్తనలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడై. ఏలియాకి ఎట్టుందంట? మహాదేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు మహారోషం ఉంది. నీకుందా? ఆత్మ సంబంధమైన రోషం, ఆధ్యాత్మిక సంబంధాల విషయంలో రోషం, సేవా విషయంలో రోషం ఉందా? నా దేవునికి నా ద్వారా కానీ, నా కుటుంబం ద్వారా కానీ, నా సేవ ద్వారా కానీ దేవునికి అవమానం రాకూడదు, దేవునికి ఓటమి కలగకూడదు అనే రోషం ఉందా? దావీదుకు రోషం పొడుచుకొచ్చింది తన దేవుని అనేసరికి. క్రైస్తవులు అంటే వీళ్ళు క్రైస్తవ దేవుడు వీళ్ళు అన్నప్పుడు ఫిజికల్గా మనం ఎమోషన్ కాకపోవచ్చు, ఆత్మసంబంధంగా రోషం ఉండాలి. అందుకే ఏలి అంటారు, నేను ఒక్కని మహా రోషం ఉంది నా దేవుని విషయంలో. నా దేవుడు తలవంపుడు రాదు, నా దేవునికి అవమానం రాదు, నా దేవునికి ఓటమి నా వల్ల కలగకూడదు. ఉందా నీకు? మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13 వచ్చిన అంటాడు అపోస్తలుడైన పౌలు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13 మీరు పౌరుషము కలిగి ఉండాలి. మనం ఎట్లాంటి పౌరుషం తెలుసా? వాళ్ళ ఇంటికి పోనే, ఆ సంఘానికి పోనే, వాళ్ళ దగ్గరికి నేను వాళ్ళ ఇంట్లో అడుగు కూడా పెట్టాను. ఈ తాటి పనికిమాల రోషాలు, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, సేవా సంబంధమైన పౌరుషం సవిసారము లేని భక్తి కాదు మనం చేయాల్సి. అందుకే వాళ్ళకి సవిసారం లేని ప్రజలుగా ఉండే పారిపోయిస్తారు. ఆరో విషయం 17వ అధ్యాయం 16వ వచనం. 17వ అధ్యాయము 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునకు సాయంత్రమునకు బయలుదేరుతూ 40 దినములు తనను తానంట తన శౌర్యాన్ని, తన గొప్పతనాన్ని ఇశ్రాయేలు ప్రజలకు 40 days ఫాస్టింగ్ ప్రేయర్ కాదు, 40 days ఫోకస్ చేసుకుంటున్నాడు. నేనంటే ఎవరు, నా దేవత అంటే ఏంటి, నా వీరత్వం ఏందని వాళ్ళకు కనపరుచుకుంటే అది చూసి 24వ వచనం, అది చూసి ఇశ్రాయేలు పరలు గొలియాతును చూసి వారు గొలియాతును చూసి పారిపోయారు. మరి దావీదు పారిపోలేదు గొలియాతును చూసినా కూడా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమను తాము చూసుకొని పారిపోయినారు, గొలియాతును చూసుకొని పారిపోయినారు. ఈరోజు కూడా చాలా మంది
సమస్యను చూసి పారిపోతున్నారు. తమను తమ చేతకాని తనాన్ని చూసి పారిపోతున్నారు. కానీ దావీదు పారిపోలేదు. ఎందుకు? దావీదు గొల్యాతును చూశాడు, ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, తనను తాను చూసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యుద్ధంలో ఎవరిని చూశాడంటే ఇశ్రాయేలు తమను గొల్యాతునే చూశారు, కానీ ఆ యుద్ధంలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు చూడలే. కానీ దావీదు ఏం చేశాడు? దేవుని చూశాడు. 37 వచనం చదవండి. 37 వచనం. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన చూసారా? రక్షకుని చూస్తున్నాడు. యుద్ధ రంగములో, శ్రమలో, శోధనలో, శత్రువు ఎదుట, ప్రాబ్లం ఎదుట రక్షించే దేవుని చూస్తున్నాడు. 46 వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చే అంటే నువ్వు ఆడున్నావు, నేను ఈడున్నా, మన మధ్యలో యెహోవా ఉన్నాడు, నీ తల తీసి ఆయన నా చేతిలో పెడతాడని. హల్లెలూయా. అందరూ గొలియాతును చూస్తున్నారు. కానీ దావీదుకు మధ్యలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు గొలియాతుకు మధ్యలో ఉన్న దేవుని చూశాడు, రక్షకుని చూశాడు. 47 వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించు. యెహోవా అక్కడ కూడా యెహోవా ప్రస్తావన. యుద్ధం యెహోవాదే. యెహోవాను రక్షించాడు, యెహోవా నాతో ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. యుద్ధం మనం ఏమనుకుంటా అంటే ఎప్పుడు కూడా ఈ సమస్యలో నేను ఒక్కనే ఉన్నా, ఈ కష్టాల్లో నేను ఒక్కనే ఉన్నా, ఈ బాధలో నేను ఒంటరిగానే భరిస్తా ఉన్నా, ఎవరు నాతో లేరు అంటంట. కానీ ఆయన మనతోనే ఉన్నాడు. కీర్తన ఒక అద్భుత 90వ కీర్తన 91వ కీర్తన 15 వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై. నీ పోరాటంలో నీతో పాటు దేవుడు ఉన్నాడు, నీ శ్రమలో నీతో పాటు దేవుడు ఉన్నాడు, నీ శోధనలో నీతో పాటు దేవుడు ఉన్నాడు. ఎందుకు? సినిమా చూస్తూ ఉండడానికి కాదు. నీవు ఆయన పక్షముగా నిలబడితే, నీ పక్షముగా ఆయన నిలబడి విజయాన్ని నీ చేతుల్లో పెట్టడానికి. గొలియాతు తలను దావీదు చేతుల్లో పెట్టినట్టుగా శోధన, వేదన, బాధల్లో వాటన్నిటిని ఓడించి విజయాన్ని నీ చేతుల్లో పెట్టడానికి, ఘనతను నీ చేతుల్లో పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు సమస్యలు చూసుకుని ఓయమ్మో నాకు వచ్చిన సమస్యలు ఎవరికి రాలే, సేవలో నాకు వచ్చిన ఇబ్బందులు ఎవరికి రాలే, మా బాధలు మీకేం తెలుసు, ఎవరి బాధలు వాళ్ళకే తెలుసు, ఇలాంటి డైలాగులు మనం వేస్తూ ఉంటాం. కానీ యుద్ధంలో కూడా ప్రభు నీతోనే ఉన్నాడు. కానీ ఎప్పుడు యుద్ధం ఆయన చెప్పు చేతులకు తీసుకున్నాడంటే, నువ్వు యుద్ధాన్ని ఆయన చేతికి అప్పగిస్తే విజయాన్ని నీ చేతికి ఆయన అప్పగిస్తాడు. అందుకే దేవుని వాక్యం సందేశం హెబ్రీ పత్రిక విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవారైన యేసు వైపు చూస్తున్నాను. ఈ పరుగు పందెంలో పరిగెత్తు, గురి ఎద్దుకే పరిగెత్తు, యేసును చూస్తూ పరిగెత్తు, గొప్ప సాక్షి సమూహాన్ని వారి విజయాలను చూస్తూ పరిగెత్తు. ఎక్కడికి? శత్రువు నుండి కాదు, శత్రువు ఎదుటికి పరిగెత్తు. చివరి మాట చెప్తున్నాను. చివరి మాట 26వ వచనం. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత ఏడు. చివరి మాట, వారు గొల్యాతుని అధికునిగా చూశారు, దావీదు గొల్యాతుని అల్పమైన వారిగా చూశారు. నీవు నీ సమస్యను గొప్పగా చూసేంత వరకు నువ్వు జయం సాధించలేవు. నీవు నీ శత్రువును గొప్పనిగా చూసేంత వరకు నువ్వు జయాన్ని సాధించలేవు. నీ శోధను నువ్వు అధికంగా హిమాలయంతగా చూసేంత వరకు నువ్వు మాత్రం నలుసంతగానే కనపడతావు. కానీ దావీదు అంటున్నాడు, ఎంత ఫిలిష్తీయుడు, హౌ మచ్, ఎంత అంత వాడిని చూసి వీళ్ళు వారిపోయినారు. ముగ్గురు అన్నగాళ్ళు వారిపోయినారు. మీ అన్నలే వాడిని చూసి వారిపోయినారు. మనం అంటాం, ఓయమ్మో ఆయన చేత కాకనే చెయ్యి ఎత్తేసినాడు, మనమెంత అంటాం. కానీ నీ ద్వారానే దేవుడు కార్యం చేశాడు. వాళ్ళే చేయలేకపోయినారు, వీళ్ళే చేయలేకపోయినారు, వాళ్ళే పొందుకోలేకపోయినారు, వీళ్ళే వాళ్ళ చేతే కాలేదు, మన చేత ఏమవుతుంది అంటాం మనం. కానీ దావీదు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుడు ఎంత. ఇంకో మాట చెప్పమంటారా? ఇశ్రాయేలీలు గొల్యాతునంట
సూర్యుడుగా చూశాడంట. 26 వచనం 24లో అంటారు సూర్యుడు యుద్ధ సూర్యులాగా చూస్తే దావీదు ఎట్లా చూస్తున్నాడు తెలుసా? కుక్క పిల్లలాగా చూస్తున్నాడు. ఎట్లా? కుక్క పిల్లలాగా. అందుకే అన్నాడు కర్ర తీసుకొని పోతా అంటే గొలియాతు అంటాడు, ఏం దావీదా నేనేమన్నా కుక్క అనుకున్నావా? కుక్క అనుకునే కర్ర తీసుకొని వచ్చాడు. నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కుక్కలాగా నన్ను చూస్తానావా అన్నాడు. నిజంగానే దావీదు గొలియాతు కుక్క పిల్లలాగా చూస్తున్నాడు, కానీ వాళ్ళు వీరుడుగా సూర్యుడుగా చూశారు. అందుకే పారిపోయారు. నీవు నీ శ్రమను, నీవు నీ వేదనను, నీవు నీ బాధలను అల్పంగా చూసేంత వరకు నీ జీవితం పరిస్థితులు మార్చబడదు. ఎప్పుడైతే ఇలా చూసి వీళ్ళందరూ 14:24లో ఇశ్రాయేలు అందరూ పారిపోయినారు. 17:24లో వాళ్ళు పారిపోతే 17:48లో దావీదు గొలియాతు దగ్గరికే పరిగెత్తాడు. వాళ్ళు గొలియాతు నుండి పరిగెత్తితే ఈయన గొలియాతు దగ్గరికే పరిగెత్తాడు. కారణం ఏంటో 7 విషయాలు చూస్తుంది. ఈరోజు నువ్వు కూడా పారిపోతున్నావా? ఎదురుగా పరిగెత్తగలుగుతున్నావా? ఎప్పుడైతే నువ్వు ఎదురుగా పరిగెత్తుతావో అప్పుడు నీకేం కలుగుతా తెలుసా? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది. ఏం చేశారు? ఘనత కలిగింది దావీదు. ఎప్పుడైతే ఎదురుగా పోయాడో నెంబర్ 1 బహుమతి కలిగింది సౌలు ద్వారా, నెంబర్ 2 విజయము కలిగింది, నెంబర్ 3 ఘనత కలిగింది. నువ్వు కూడా గొలియాతు లాంటి సమస్యలకు, శోధనలకు, శత్రువుకు వెన్ను చూపకుండా ముందుకే పరిగెత్తితే నీకు కూడా దేవుడు బహుమతి ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. అంత మాత్రం కాదు, అందరి ఎదుట ఘనత ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన దేవానికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినమున, ఆరాధన దినమున, పునరుత్థాన దినమున ఆయన కుటుంబముతో కలిసి ఈ విధంగా ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే లైవ్లో అయినా సంఘ బిడ్డలతో కలిసి అనేక మంది సహోదరులతో కలిసి నేను స్తుతించి ఆరాధించడానికి, ఈ వాక్యం ద్వారా బలపడడానికి, ప్రోత్సహించబడడానికి, సరిచేయబడడానికి నువ్వు ఇచ్చిన గొప్ప అమూల్య అవకాశం పట్టేస్తుంది ఆయన. మేము దేనిని బట్టి, ఎవరిని బట్టి మేము పారిపోయే వారి యొక్క లిస్టులో ఉండకోకుండా ఆయన దానికి ఎదురుగా పరిగెత్తగలిగిన దావీదు లాంటి స్థితిని దానికి 7 కారణాలు నువ్వు చూపిస్తూ మాట్లాడుతూ వచ్చినందుకు బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అలాంటి కృపను తండ్రి ఇశ్రాయేలు నా 7 మైనస్లు మాలో లేకోకుండా దావీదులో నా 7 ప్లస్లు మాలో ఉన్నప్పుడే మేము కూడా జయము పొందగలుగుతాం అన్నిటి మీద, మేము కూడా ఘనత పొందుతాం అందరి మీద, మేము కూడా ప్రభువా బహుమతిని పొందగలుగుతాం. అలాంటి కృప మా అందరికీ నీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం. అలాగే మరొకసారి మా రాయచోటి ప్రాంతాన్ని, కడప జిల్లాను, ఆంధ్రప్రదేశ్ను, మా భారతదేశ ప్రజలందరి కొరకు ప్రార్థన, ప్రజలందరినైనా కాచి కాపాడి సంరక్షించమని, భద్రపరచమని, కరోనా నుండి కరోనా చేత నుండి విడిపించండి. అలాగే కరోనా ద్వారా పీడించబడుతున్న ఐసోలేషన్ వార్డులో ఉన్న వారు త్వరగా కోలుకొని బయటికి రావడానికి, క్వారంటైన్లో ఉన్న వారు త్వరగా కోలుకొని బయటికి రావడానికి సాయం చేయండి నాయన. కరోనా విస్తరించుకున్న, కరోనా మరణాలు తగ్గడానికి నైనా, కరోనా కేసులు తగ్గడానికి, కరోనా వ్యాప్తి తగ్గడానికి నైనా సహాయం చేసి స్వస్థపరచు దేవుడిపై నువ్వు కట్టడి చేయగలిగిన వారు నువ్వు ఒక్కడివే నాయన. మానవ ప్రయత్నాలు స్వల్పంగా అల్పంగా ఉపయోగించగలుగుతాయి, కానీ నువ్వు సంపూర్ణమైన దాన్ని కార్యము జరిగించుకోవాలి. కృప చూపించండి ఆయన. వ్యాక్సిన్ విషయంలో కూడా ఆయన వ్యాక్సిన్ కొరకు నిత్యము జరుగుతున్న ప్రయత్నాలు సఫలీకృతమవునట్టుగా నీవే జ్ఞానం ఇచ్చి, కృపనిచ్చి ఆ సక్సెస్ అయి ప్రజలకు అందుబాటులో రావడానికి సహాయం చేయి. ప్రజలు కూడా నాయన లాక్డౌన్ సడలింపులు ఇచ్చుండగా విచ్చలవిడిగా తిరగకోకుండా తగు నియమాలు కలిగి, జాగ్రత్తలు కలిగి ప్రవర్తించినట్టుగా కూడా నీ కృపను దయచేయండి నాయన. భారతదేశ ప్రజలందరూ ఆర్థికంగానైనా ఈ కరోనాలో ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టము, ఆత్మీయ నష్టము కలిగిన తిరిగి కోలుకొని దేశమా సంతోషించమన్న రీతిలో తిరిగి కోలుకునే పరిస్థితులు దయచేయండి. అనాథలను, పేదలను నాయన, నిరస్రాయులను నాయన ప్రభ, అలాగే తండ్రి ప్రభ కూలీలను జ్ఞాపకం చేసుకొని గొప్ప సాయం చేయి. ప్రభుత్వం కూడా ఇంకా మంచి మంచి నాయన ఆలోచనలతో ప్రజలకు ఆయన భద్రతకరంగా అలాగే ఆసరాగా ఉండడానికి కూడా సాయం చేయమని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దీవించి కావాల్సిన సౌలభ్యం, ప్రపంచ దేశాలు కూడా ఆయన ప్రభ కరోనా నుండి విడుదల పొందే కృపను దయచేయమని ప్రార్థిస్తూ దేశాల ప్రజలకు
శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, నిరీక్షణ కలిగి జయ జీవితంలో ముందుకొని కరోనాను జయించుకుని కూడా దయచేసి ప్రార్థిస్తున్నాం. యేసునామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి చేరొచ్చిన మనకు ఆయన బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం. ఆమేన్.